ఈ వీడియో మనకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నుంచి బ్రదర్ నిరంజన్ గారు అయితే పంపించారండి. ఇందులో మనకు తక్కువ ధరలో 5 మంచి కత్తికాల పుంజులు అయితే అమ్మకానికి వచ్చి ఉన్నాయి ఫ్రెండ్స్. ముందుగా ఇక్కడ చూస్తున్నటువంటి పుంజు యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడిడేగా, దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే 23, బరువు చూసుకున్నట్లయితే 2 కేజీల 800 గ్రాములు, దీని వయసు చూసుకున్నట్లయితే 11 నెలల పట్టా పుంజు. ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు 2700గా చెప్పారండి. ఇందులో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక రెండో పుంజు యొక్క రంగు చూసుకున్నట్లయితే రసంగి, దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే 23, బరువు చూసుకున్నట్లయితే 2 కేజీల 800 గ్రాములు, దీని వయసు చూసుకున్నట్లయితే 10 నెలల పట్టా పుంజు. ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నా గానీ బ్రదర్ మనకు 2700గా చెప్పారండి. ఇందులో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక మూడో పుంజు యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకిడేగా, దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే 24, బరువు చూసుకున్నట్లయితే 3 కేజీలు, దీని వయసు చూసుకున్నట్లయితే 10 నెలల పట్టా పుంజు. ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నా గానీ బ్రదర్ మనకు 2700గా చెప్పారండి. ఇందులో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక నాలుగో పుంజు యొక్క రంగు చూసుకున్నా గానీ కాకిడేగా, దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే 23, బరువు చూసుకున్నట్లయితే 3 కేజీలు, దీని వయసు చూసుకున్నట్లయితే 11 నెలల పట్టా పుంజు. ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు 3000 రూపాయలుగా చెప్పారండి. ఇందులో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక ఆఖరిగా ఐదో పుంజు యొక్క రంగు చూసుకున్నట్లయితే డేగ పూల, దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే 23, బరువు చూసుకున్నట్లయితే 2.5 కేజీ, దీని వయసు చూసుకున్నట్లయితే 10 నెలల పట్టా పుంజు. ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు 2600 రూపాయలుగా చెప్పారండి. ఇందులో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక వీటి రవాణా విషయం చూసుకున్నట్లయితే కాళహస్తి నుంచి విశాఖపట్నం వరకు అయితే పంపించగలము. రవాణా ఖర్చులు అనేది మీరే పెట్టుకోవాల్సి ఉంటుందని బ్రదర్ మనతో చెప్పారండి. ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికన్నా ఈ పుంజులు నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఉద్దేశం మీ మనసులో ఉన్నట్లయితే బ్రదర్ యొక్క ఫోన్ నెంబర్ నేను టైటిల్లో ఇస్తానండి. అక్కడ చూసి బ్రదర్ కాల్ చేసి మరి ఏదైనా డౌట్స్ ఉన్నా క్లియర్ గా మాట్లాడి నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్.